కొడనాడు హత్య కేసులో మాజీ సీఎం పళనిస్వామి, శశికళ, ఇళవరసుల్ని ప్రశ్నించడానికి హైకోర్టు అనుమతి తీసుకుంది డిఎంకే. ఏంటి అసలు ఆ కొడనాడు అంటే, జయలలిత డిఎంకేకి ఏఐఏడిఎంకేకి సంబంధించినటువంటి నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి. ఆమె ఇంటికి చనిపోయినటువంటి సందర్భంలో 2017లో ఆ తర్వాత ఆ ఇంటిని అదంతా కూడా సీజ్ చేసి ఉంచితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది పళనిస్వామినే, పన్నీర్ సెల్వం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు శశికళ చేతుల్లో జయలలిత ఇల్లు ఉండేది, ఇళవరసు అక్కడే ఉండేది. 2017లో జయలలితకి చెందినటువంటి కొడనాడు గెస్ట్ హౌస్లో వాచ్మెన్ బౌదూర్ సింగ్ని హత్య చేశారు. అక్కడ దోపిడీ జరిగింది అన్నటువంటి అప్పుడు. బట్ ఆ ఇష్యూలో ఏంటి అనేది అప్పుడే ఉన్నటువంటి ఏఐఏడిఎంకే ప్రభుత్వం ఏం తేల్చలేదు. అంటే వీళ్ళు కలిసి డబ్బులు పనిచేసుకున్నారు, ఆస్తి అంతా దోచేశారన్నటువంటి ప్రచారం జరిగింది. 10 సంవత్సరాలకి ఈ కేసు తేలని నేపథ్యంలో సిబిసిఐడి విచారణకి డిఎంకే ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డిఎంకే ప్రభుత్వం ఆదేశాలని సవాల్ చేస్తూ ఏఐఏడిఎంకే హైకోర్టుకు వెళ్తే, అంటే ఏఐఏడిఎంకేకి వెళ్ళాల, వీళ్ళు పిటిషన్గా శశికళ, పళనిస్వామి, ఇళవరసు వీళ్ళందరూ వెళ్తే కోర్టు తోసిపుచ్చింది, వాళ్ళని అనుమతి ఇచ్చింది. తద్వారా జయలలితకి సంబంధించినటువంటి దోపిడీని ఇప్పుడు కరుణానిధి కొడుకు దర్యాప్తు చేయించి తేల్చే ప్రయత్నంలో ఉన్నాడు.